నమో వెంకటేశాయ అంటూ తిరుమల హుండీలో పెద్ద పెద్ద ధనవంతులు వజ్రాలు వైఢూర్యాలు వేస్తున్నారు. అదే క్యూలో 7 ఏళ్ల లక్ష్మి తన చిట్టి చేతులతో ఒక చిన్న మూటను పట్టుకుని నిలబడింది. అందులో ఉన్నది కేవలం ఒక గుప్పెడు బియ్యం మాత్రమే. వాళ్ళమ్మ చెప్పింది, భక్తితో ఏమిచ్చినా ఆయన తీసుకుంటాడు అని. లక్ష్మి ఆ బియ్యాన్ని హుండీలో వేయబోతుంటే అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది, అమ్మాయి, బియ్యం వేయకూడదు, కేవలం డబ్బులు లేదా నగలు వెయ్యాలి అని ఆపారు. లక్ష్మి కళ్లలో నీళ్లు తిరిగాయి. స్వామికి ఆకలి వేస్తే అన్నం వండుకుంటాడు కదా అని ఏడ్చింది. సరిగ్గా అప్పుడే ఆలయ ప్రధాన అర్చకులు అక్కడికి వచ్చారు. ఆయన నవ్వుతూ, తల్లి, ఆ బియ్యం నాకివ్వు. ఈ రోజు స్వామివారికి చేసే నైవేద్యంలో నీ బియ్యాన్నే కలుపుతాను. ఈ ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద దానం నీదే అని ఆ బియ్యాన్ని స్వీకరించారు. ఆ రోజు స్వామివారి ప్రసాదం మునుపెన్నడూ లేనంత రుచిగా ఉందని భక్తులందరూ అనుకున్నారు. భగవంతుడు మనం అర్పించే వస్తువుల విలువను చూడడు, ఆ అర్పణ వెనుక ఉన్న భక్తిని మరియు నిష్కల్మషమైన ప్రేమని మాత్రమే చూస్తాడు. కోట్లు ఖరీదు చేసే వజ్రాల కంటే ఒక చిన్నారి చూపిన అమాయకమైన ప్రేమే ఆ స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.